ఔటర్ రింగు రక్తపు రంగంట. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదం జరిగిందంటే ఇక అంతే సంగతులు అనే లెవెల్లో ఉన్నది ఇటీవల. ఏ యాక్సిడెంట్ చూసినా ఔటర్ రింగ్ రోడ్లో మ్యాక్సిమం ప్రాణాలనే కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో 4 లైన్లు మంచి రోడ్డు ఉంటుంది. కానీ ఆ రోడ్డు మీద ఏ వాహనం ఏ స్పీడ్తో పోయేటోడు ఎక్కడ పోతాడో వానికి తెలియదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము అడ్డదిడ్డంగా దాన్ని 30 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడంతో ఆ కాంట్రాక్టు ఏజెంట్ ఎంతసేపు వాడు టోల్ వసూలు చేసుకుంటున్నాడు. కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతే కూడా పట్టించుకున్న పాపానైతే పోతలేడు. చూడవచ్చు ఒక్కసారి. ఇష్టరాజ్యంగా లారీల నిలిపివేత, అదుపు తప్పిన గస్తీ అంట. మనం తీసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ప్లేసులలో వాళ్ళు నిర్ణయించారు. ఆ ప్లేస్లలో తప్పితే ఎక్కడ వాహనాలను నిలిపొద్దని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు మొత్తం తుంగలో దొక్కుతున్నారా? ఏడ పడితే ఆడ ఇష్టరాజ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సైడ్కి తీసుకుపోతున్నారు, ఆపుతున్నారు. మనం ఇటీవల చూసుకున్నట్లయితే ఆగి ఉన్నటువంటి ఒక లారీని గుద్ది కారులో ఉన్నటువంటి 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా కొన్ని వందల మంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదం జరిగిందంటే ఇంక అంతే సంగతులు. ప్రాణాలతోని బయటపడే చాలా తక్కువ. ఎందుకంటే వేగంగా ఉంటాయి. దాదాపు 100, 120, 130, 150 స్పీడ్తోని వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి చాలా వరకు ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో కళ్ళకు కట్టిన లోపాలంట. నెత్తురడుతున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు. నగరానికి మణిహారం రక్తమొడుతోంది. దేశంలోని అత్యుత్తమ రహదారుల్లో ఒకటిగా పేరొందిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు కేరప్ అడ్రస్గా మారింది. ఓఆర్ఆర్ ఎక్కిన ప్రయాణికుడి ప్రాణానికి భరోసా ఉండట్లేదు. 158 కిలోమీటర్ల రహదారిపై రోజు ఎక్కడ ఒక చోట ఏదో ఒక దుర్ఘటన జరుగుతుందంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితిపై ఈనాడు యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక లోపాలతో పాటు అనేక నిర్వహణ లోపాలు కళ్ళకు కట్టాయి. ఇట్లా అనేకమైనటువంటి లోపాల వల్ల చూడొచ్చు ఒకసారి. మనం రోజుకు 5-6 మంది ప్రాణాలు కోల్పోతున్నారంట. గత ఏడాది 1825 మంది చనిపోతే ఈ సంవత్సరం 2190 మంది ఇప్పటికే తమ ప్రాణాలను కోల్పోయినారంట. ఖచ్చితమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. 120 స్పీడ్తో పోయేటటువంటి వాహనాలు ఒక లైన్లో వెళ్ళాలి, 80 స్పీడ్తో వెళ్ళేటటువంటి వాహనాలు ఒక లైన్లో వెళ్ళాలని నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా రాసి ఉంటారు. కానీ అందరు చదువుకుంటారు కానీ దాన్ని ఎవడు ఫాలో అప్ చేయరు. ఈ రకంగా చేయకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లు పెద్ద వాహనాలు సైడ్కి వెళ్ళాలని రూల్స్ ఉన్నా కానీ వీటన్నిటి పట్టించుకోకుండా ఎవరిని ఇష్టం వచ్చినట్లు వాడు ఇట్లా రోడ్డు మధ్యలో పోవడంతో ఈ యాక్సిడెంట్లు జరిగి వందల మంది ప్రాణాలను అయితే కోల్పోవడం జరుగుతుంది. కాంట్రాక్టు సంస్థ కూడా దీని మీద కొంత ఎంతసేపు టోల్ వసూలు చేసుకోం కాదు, కొంత వాడు ఎంతసేపు కమర్షియల్గా కాకుండా దీని మీద కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏంది నెక్స్ట్ ఇది సాధారణ ఖైదీ